Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. శివ, నీకొక విషయం తెలుసా? సిటీలోకి ఒక అనకొండ వచ్చిందట. ఊళ్ళో ఉన్న పెట్స్ ని అది తీసుకువెళ్తుందట. అవును, పొద్దున న్యూస్ లో నేను కూడా విన్నాను. కానీ ఒక పాము ఎలా సిటీ లోపలికి రాగలదు? నువ్వు సరిగ్గానే చెప్తున్నావు శివ. సిటీలోకి అనకొండ అసలు రాలేదు. అది ఖచ్చితంగా ఏలియనే అయ్యుంటుంది. అనకొండ ఏలియన్. వీడికి అన్ని చోట్ల ఏలియన్సే వస్తాయనుకుంటా. అనకొండ చాలా డేంజరస్ తెలుసా? పెద్ద పెద్ద యానిమల్స్ ని అలాగే మింగేస్తుంది. సరే, నేను ఇంటికి వెళ్తాను. ఒక ముఖ్యమైన పని ఉంది. మీరందరూ ఎంజాయ్ చేయండి. శివ, అనకొండ! శివ, అనకొండ! శివ, వచ్చి కాపాడు! శివ! అనుకుంటే ఎక్కడ చెప్పు. అందరూ భయపడ్డారు కదా. నేను ఊరికే ఆట పట్టించాను. అది నీకు పులి కథ తెలుసు కదా. నెక్స్ట్ టైం నువ్వు అనకొండ వచ్చిందని అరిచినా కూడా ఎవరో నీ మాట నమ్మరు. ఇంకెప్పుడు నువ్వు ఈ విధంగా ప్రవర్తించుకో, అర్థమైందా? అవును, అది నువ్వు ఈ విధంగా చేయడం తప్పు. ఇంట్లో ఉండే వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఊళ్ళోకి వచ్చింది ఏంటో తెలుసా? ఒక అనకొండ. అది చాలా భయంకరమైనది. అరే శివ ఎక్కడికి వెళ్ళాడు? తనకి ఫోన్ చేయండి. మన ఊళ్ళోకి అనకొండ వచ్చిందట. శివ ఎక్కడున్నా వెంటనే ఇంటికి రావాలని చెప్పండి. సరే సరే, ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను, ఉండు. సోదరి మండలరా, అనకొండ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలని మీకు నేర్పిస్తాను. మొదటి రూల్ ఏంటంటే భయపడకూడదు. గుర్తు పెట్టుకోండి, భయపడకూడదు. భయపడకూడదు. నేను చెప్తున్నాను కదా, అనకొండ నా పేరు వినగానే ఎవరు భయపడకూడదు. అనకొండ వస్తే ఏం చేయగలరు చెప్పండి. ఇప్పుడేగా చెప్పాను మీకు. మొదటి రూల్ ఏంటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు మీరు భయపడకూడదు. ఇక్కడ చూడండి, మీ వెనకాల నేను ఎప్పుడూ ఉంటాను. పూర్తిగా మీ జీవితాన్ని నేను అందంగా మార్చేయగలను. మీరు భయపడకూడదు. అందుకు మీరు ప్రాణాలతో ఉండాలి కదా సార్. నిజంగానే మీరు చాలా ధైర్యవంతులని తేలిపోయింది సార్. ఏంటి కష్టపలు నువ్వు? ఏదో అనకొండ నన్ను తినబోయేలా మాట్లాడుతున్నావేంటి? బుస్సు బుస్సు. నువ్వు చెప్పినట్టుగానే ఇక్కడ అది అనకొండ నన్ను తినబోతుందా ఏంటి? హాయ్, హలో హలో, ఓకే, నేను ఎస్కేప్. బాయ్. త్వరగా వచ్చి బండిలో కూర్చోండి. భయపడిపోయి ఉన్నాను. నాకేం అర్థం కావడం లేదు. మన దగ్గర బుల్లెట్ ఉంది కదా. పరిగెత్తు త్వరగా వస్తున్నాను, వచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మన ఊర్లో ఆడకుండా వచ్చిందయ్యా. నేను దాన్ని పట్టుకున్నాను, కానీ అది నా దగ్గర నుంచి తప్పించుకు మారిపోయింది. లడ్డు సింగ్ సార్, అసలు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కొత్త టిఫిన్ సర్వీస్ ఏదైనా స్టార్ట్ చేశారా? చెప్పండి. నేను ఈ భోజనం అనకొండ కోసం తెచ్చాను. దీన్ని అది
తింటున్నప్పుడు అది నిజంగా తినగానే పడుకుంటుంది, నిద్రపోతుంది. అప్పుడు మనం దాన్ని పడుకోగలం కదా. ఇందులో పూర్తిగా నాన్ వెజ్ డిష్లు ఉన్నాయి. దీన్ని మనం తెరవగానే అది వాసనకి వచ్చేస్తుంది. అవును శివ. సిటీ లోపలికి అనకుండా ఏ దారిలో అయితే వస్తుందో దీన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టండి లడ్డు సింగ్ సార్. అది సిటీ లోపలికి తప్పకుండా ఏదో ఒక అండర్ గ్రౌండ్ రూట్ లోనే వస్తుంది అనుకుంటాను. అందువల్లే అనకుండా ఎలాంటి శబ్దము చేయకుండా ఎవరికి తెలియకుండా సిటీ లోపలికి వచ్చేస్తోంది. శివా, ఉన్నట్టుండి ఒక చోటికి అనకుండా వచ్చేసింది. దాని నుంచి సార్ తప్పించుకొని పారిపోయారు. కానిస్టేబుల్, మర్యాదగా జరిగిన విషయాన్ని చెప్పు. అది హఠాత్తుగా వచ్చింది, నేను దాన్ని భయపెట్టాను, అది నా దగ్గర నుంచి పారిపోయింది. సారీ సార్, సారీ. ఆ డ్రైనేజ్ ఎందుకు ఓపెన్ లో ఉంది? అది ఎవరికి తెలియకుండా సిటీ లోపలికి వస్తోంది అంటే అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి ఉన్న ఒకే ఒక దారికి డ్రైనేజ్ మాత్రమే. రండి వెళ్ళి చెక్ చేద్దాం. లోపల క్లీన్ గానే ఉంది. రండి లడ్డు సింగ్ సార్, లోపలికి వెళ్ళి చూద్దాం. నేనా? లేదు, నేను శివ వద్దు. నేను ఈ టిఫిన్ బాక్స్ ఇక్కడ తెరిచి ఇక్కడ పెడతానులే. అది కాకుండా ఒకసారి నన్ను చూసి పారిపోయింది కదా, అంతే కాకుండా నన్ను ఇంకొకసారి చూస్తే అది పారిపోతే ఏం చేద్దాం? నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉండి అందరిని జాగ్రత్తగా చూసుకుంటాను. సరేనా? వెళ్ళు, నేను ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటా. ఇదిగో బాబు. శివ, నేను వస్తాను. మీరు కూడా రండి. అది ఎడి వెళ్ళండి. అది పిల్లలు జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, అది తప్పకుండా ఎక్కడెక్కడో ఉంటుంటుంది. మనం దాంతో ఇక్కడి నుంచి ఫైట్ చేయలేం. కాబట్టి రండి వెళ్ళిపోదాం. త్వరగా అందరు సైకిల్ ఎక్కండి. శివ, త్వరగా వెళ్ళు. అది వచ్చేస్తుంది. చివరిలో నేను కూర్చున్నాను, అది నన్ను తినేస్తుంది. త్వరగా అందరూ బయటికి వెళ్ళండి. దాని సంగతి నేను చూసుకుంటాను. లడ్డు సింగ్ సార్, మీరు పెట్టే భోజనం తిని అది నిద్రపోతుందని మీరు ఇంకా నమ్ముతున్నారా? ఎందుకంటే అది ఏ దారి నుంచైనా బయటికి రావచ్చు. తినడం కాదయ్యా, అసలు దీని అది పీలిస్తేనే నిద్రపోతుంది. సార్, ఏంటి సార్ ఇలా చేశారు? దాన్ని పీల్చేస్తున్నారేంటి? ఇప్పుడు మీరు నిద్రపోతారేమో సార్. కానిస్టేబుల్, నిద్ర వస్తుంది సార్. కానిస్టేబుల్, అదేంటయ్యా నాలుగుంది అక్కడ చూడు. నన్ను చూసి భయపడి తోటికి 4 ఫ్రెండ్స్ తెచ్చుకుందయ్యా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.